ఆగండి. ఆ వేడి వేడి బిర్యానీ ప్లేట్లోకి అలా పడుతుంటే ఆహా! ఆ పొగలు, ఆ గుమగుమలు చూస్తుంటేనే ఏదో తెలియని సుకూన్ కదా. అసలు ఈ పీస్ ని ఇలా తుంచుతుంటే ఆ ఫైబర్స్ ఎలా కనిపిస్తున్నాయో గమనించండి. ఆ లేయర్లు చూస్తుంటే ఖచ్చితంగా ఇది మటన్ అనుకున్నారు కదా, కానీ ఇది మటన్ కాదు, చికెన్ అసలే కాదు. నాన్ వెజ్ ప్రియులని కన్ఫ్యూజ్ చేసేలా ఉండే మన పనసకాయ బిర్యానీ. ఈ రోజు మీ కిచెన్ లో ఒక అద్భుతం జరగబోతుంది. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని నీళ్లతో శుభ్రంగా కడిగి ఆ బియ్యం అస్సలు కనిపించనంత వరకు గిన్నె నిండుగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు అలా ప్రశాంతంగా నాననివ్వండి. ఇక ఈ రోజు మన హీరో ఈ క్యూట్ లిటిల్ పనసకాయ. దీన్ని కట్ చేసే ముందు కత్తికి ఆయిల్ మసాజ్ తప్పనిసరి, లేదంటే ఆ జిగురుతో యుద్ధం చేయాల్సిందే. హార్డ్ ఎడ్జెస్ తీసేసి ఇలా పెద్ద పెద్ద చంక్స్ లా కట్ చేసుకుంటే మన బిర్యానీకి ఆ రాయల్ లుక్ వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల బిర్యానీ మసాలా, 1.5 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, ఒక పెద్ద గరిటెడు కమ్మని పెరుగు, కొన్ని పచ్చిమిర్చి చీలికలు, దోరగా వేయించిన ఉల్లిపాయలు, ఫ్రెష్ గా కోసిన కొత్తిమీర, పుదీనా ఆకులు వేయండి. ఆఖిర్లో 1 కప్పు నెయ్యి వేసి బాగా కలపండి. అరే, ఏదో మర్చిపోయినట్టు కనిపిస్తుంది కదా. అవును, మన మెయిన్ సీక్రెట్ 1 కప్పు నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్. పర్లేదు, ఇప్పుడు వేసి ఆ ముక్కలకి పట్టేలా మరోసారి జోర్దార్గా మిక్స్ చేసి మ్యారినేషన్ కి వదిలేయండి. మరిగే నీళ్ళల్లో డ్రై మసాలాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్లేవర్ కోసం 1 స్పూన్ నెయ్యి వేసి ఆ నీటిని బాగా మరిగించండి. నీళ్లు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి అన్నం కేవలం 80% మాత్రమే ఉడికించాలి. ఒక పెద్ద వెజల్లో ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి అందులో 2-3 తరిగిన టమాటాలు వేసి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, బిర్యానీ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి మగ్గనివ్వండి. ఇప్పుడు మన మ్యారినేషన్ అయిన పనసకాయ ముక్కల్ని అందులో దించి బాగా కలపండి. కొంచెం నీళ్లు పోసి ఉడికించండి. ఇది లేత పనసకాయ కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద 1.5 గంట పడుతుంది. అంత టైం లేకపోతే కుక్కర్ లో 7-8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. అలా పని చిటికేలో అయిపోతుంది. ఇక ఫైనల్ లేయర్. ఉడికిన అన్నాన్ని మొదటి లేయర్ లా పరుచుకొని దానిపైన ఫుడ్ కలర్, ఉల్లిపాయలు, పుదీనా వేసి అద్దం తీసాక వచ్చే అరోమా ఉందే, స్వర్గం ఇక్కడే అనిపిస్తుంది. ఆ రైస్ ని ఇలా చేత్తో తీసుకొని ఆ ముక్కని తుంచి ఒక్కసారి కాదు 2 సార్లు తిన్నా తనివి తీరదు. మీకు నచ్చిన బిర్యానీ ఏదో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.